వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన భువనమ్మ. బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన భువనమ్మ ఈ సందర్భంగా ఆమె విద్యార్థినిలతో ముచ్చటించారు. ఇది స్కూల్ సెక్షన్ ఉంటుంది మ్యామ్. మళ్ళీ కాలేజ్ వరకు డార్మెంటరీ అంతా ఇచ్చాడు మేడం. కాలేజ్ మాత్రం అటు సైడ్ ఉంటుంది. కాలేజ్ డార్మెంటరీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా? కాలేజ్ వాళ్ళకి కూడా స్కూల్ వాళ్ళకి డార్మెంటరీ పైన క్లాసెస్ కింద మేడం. కాలేజ్ వాళ్ళకి డార్మెంటరీ ఇక్కడ ఉంటుంది మేడం. అటు సైడ్ కాలేజ్ వెళ్తాం. నాకు రూమ్స్ సరిపోయింది మ్యామ్. రూమ్స్ కావాలి. ఎంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్? అదే మేము 50 మెంబర్స్ ఉన్నాం. No, in one room how many sleep? మాత్రం సెపరేట్ పడుకునేటప్పుడు ఎంతమంది పడుకుంటారు కలిసి? కాలేజ్ వాళ్ళు డార్మెంటరీలో పడుకుంటారు. ఇన్ వన్ రూమ్ ఎంతమంది? 50 మెంబర్స్. అంటే పొడుగ్గా ఉంటుంది డార్మెంటరీ. ఇరుకవుతుందా? కంప్యూటర్ ల్యాబ్ కావాలి లేదా? ఆడుకోవడానికి గ్రౌండ్ చిన్నగా ఉంది మేడం. ఇటు సైడ్ సైడ్ ఉంది కదా, సరిగా చేయండి. ఒక రిక్వెస్ట్ సన్న బియ్యం అందరు పిల్లలు అందరూ రిక్వెస్ట్ ఉన్నారు. షూర్ అండి. పాస్ ఆన్ ఆల్ దిస్ మెసేజ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఐఎమ్ హ్యాపీ మాతో పాటు టు హ్యావ్ ఇట్ లంచ్. నేను స్కూల్ నడుపుతా కదా, అట్లానే ఆర్ఫనేజ్ స్కూల్ కూడా ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతుంది. 300 పిల్లలు. ఐ సిట్ అండ్ ఈట్ విత్ దెమ్. ఫస్ట్ టైం నేను మీతో పాటు కూర్చొని ఎంతో లక్కీగా రియల్లీ ఈరోజు మొత్తం మర్చిపోలేము మేడం. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించడం బాధాకరమైన విషయమని సినీ నటుడు జగపతి బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను షూటింగ్ ముగించుకుని రాగానే హాస్పిటల్ కి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించానని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పానని వెల్లడించారు. బాధిత కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదనే వార్తలు వస్తుండటంతో ఈ వీడియో విడుదల చేస్తున్నానని జగపతి బాబు వివరణ ఇచ్చారు. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో, ఈ యాక్సిడెంట్ లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ ని, ఆ బాబు సిస్టర్ ని పలకరించాలని అనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్ గా ఉంది. హీ మైట్ రికవర్. దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి, ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. న్యాయం, ధర్మం, రాజ్యాంగ నిబద్ధత ఉట్టిపడే విధంగా అందులో ఉన్నటువంటి ఒక పాలకవర్గం కానీ, ప్రతిపక్షం కానీ, శాసనసభ్యులు కానీ, మిగతా సిబ్బంది కానీ అందరూ కూడా గర్వపడేటువంటి ఒక రీతిలో, ఆదర్శవంతంగా ఉండేటువంటి ఒక రీతిలో వ్యవహరించాల. కానీ దురదృష్టం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామిక దేవాలయంలో నిలబడి రాక్షస ప్రవృత్తితో రాజ్యాంగాన్ని ఖూనీ చేసే విధంగా మూర్ఖ నిర్బంధానికి ప్రతీకగా
తన అబద్ధాలకు రోత మాటలకు వేదికగా అసెంబ్లీని మార్చి అటు రాజ్యాంగాన్ని అవమానపరిచినాడు, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినాడు. ప్రజలకు సంబంధించిన అంశాలు హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చర్చింపబడతాయని చెప్పని నమ్మినటువంటి ప్రజాస్వామిక వాదులు, ముఖ్యంగా ప్రజలందరినీ కూడా వంచనకు గురి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఊరంతా ఒకదారి ఉలిపికట్ట ఒకదారి అన్నట్టుగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రైతు భరోసా అందక, రైతు రుణమాఫీ జరగక, రైతులు నానా రకాలైనటువంటి ఒక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక, అన్నమో రామచంద్ర అని చెప్పని వాళ్ళ అప్పుల పాలై రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. దానికి సంబంధించిన చర్చ లేదు. మరో పక్కన జీవో 46 కావచ్చు, జీవో 29 కావచ్చు, అనేక మంది నిరుద్యోగ యువకులు నిరుద్యోగ సమస్య మీద బాధపడుతుంటే ఆ ఉద్యోగాల కల్పనపై చర్చ జరుగుతుందేమో అని చెప్పని ఆశపడితే దానిపైన చర్చ లేదు. ఇవాళ ఎక్కడ చూసినప్పటికీ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలు చదువుకునేటువంటి ఒక గురుకుల స్కూళ్లలో కలుషితాకారం వల్ల అస్వస్థులైపోయి ఆసుపత్రుల పాలై చనిపోతున్నటువంటి ఒక ఆత్మహత్యల పాలవుతున్నటువంటి ఒక గురుకుల విద్యార్థుల సమస్య పట్ల చర్చ లేదు. హైడ్రా బాధితులకు సంబంధించిన అంశం మీద చర్చ లేదు. మూసి బాధితుల సమస్య పట్ల చర్చ లేదు. అదాని లాంటి దోపిడీదారు అని చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తికి కేటాయించిన భూములపైన చర్చ లేదు. లగచర్ల బాధితులపైన చర్చ లేదు. ఏ చర్చ ప్రజలకు సంబంధించింది లేకుండా తగుదునమ్మా అని చెప్పని వాళ్ళ కేవలం రేవంత్ రెడ్డి యొక్క వికృత విన్యాసాలకు, రోత మాటలకు వేదికగా అసెంబ్లీని వాడుకొని ప్రజలను అవమానపరిచిండు, రాజ్యాంగాన్ని కూని చేసిండు. ఇవాళ ఒక బాధ కలిగించేటువంటి ఒక 2-3 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా. ఎందుకంటే మొత్తం అసెంబ్లీ అంతా కూడా ఒక దుర్యోధన సభలపై నడిపించినాడు రేవంత్ రెడ్డి. తను అన్నదే వేదం, తను ఒక ఫత్వా జారీ చేసినట్టు, ఏం మాట్లాడినా ఫత్వా జారీ చేసినట్టు, కనీస రాజ్యాంగం మీద గౌరవం లేకుండా రేవంత్ రెడ్డి అసెంబ్లీని తన రోత మాటలకు వేదికగా వాడుకొని ఆయన 2-3 గ్లేరింగ్ మిస్టేక్స్ను నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా. మిత్రులారా, అది ఒకటి ముఖ్యమైనటువంటి ఒక అంశం. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. లగచర్ల అంశం ఉంది, తర్వాత అవన్నీ కూడా మాట్లాడతాను. అయితే ఇప్పుడే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు కూడా మాట్లాడినారు ఈ అంశం మీద, కాబట్టి నేను కొనసాగింపుగా ఈ అంశాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. తెలంగాణలో ఏమైనా అంబేద్కర్ రాజ్యాంగానికి ఏమైనా చరమగీతం పాడిండా రేవంత్ రెడ్డి? ఈజ్ రేవంత్ రెడ్డి నాట్ గవర్న్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఈజ్ తెలంగాణ పోలీస్ నాట్ గవర్న్డ్ బై అంబేద్కర్స్ కాన్స్టిట్యూషన్? రేవంత్ బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में लगातार भारत बढ़ रहा है और दिल्ली भी बढ़ रहा है। और दिल्ली जैसे प्रदेश में जहां पानी का दिक्कत हो, नाली का दिक्कत हो, सड़क का दिक्कत हो, उन समस्या पर दिल्ली के वरिष्ठ नेता और पूर्व मुख्यमंत्री कुछ नहीं बोल रहे। और जैसा कि आप जानते हैं, याद कीजिए कोरोना के समय को, जब कोरोना जैसी महामारी इस दुनिया में आई तो दिल्ली के तत्कालीन मुख्यमंत्री ने क्या कहा था कि जो बिहार यूपी के लोग हैं वो बिहार यूपी लौट चले जाएं। इलाज तक की व्यवस्था नहीं दिया और बसों में भरकर बिहार और यूपी जाने के लिए लोग मजबूर हुए। और आज लोग ये गलतफहमी फैलाने का प्रयास करते हैं कि पूर्वांचल के इशू पर रोहिंग्या और बांग्लादेशियों से जोड़ने का प्रयास किया जा रहा है।
जबकि उनको पता होना चाहिए कि हमारे राष्ट्रीय अध्यक्ष जगत प्रकाश नड्डा जी बिहार की धरती पर ही उनका जन्म हुआ, पले पले हुए और आगे बढ़कर पूरी तरह इस देश की राजनीति में आए, हिमाचल से का प्रतिनिधित्व करते रहे और जिस बिहार में जन्मे हो उस पूर्वांचल के लोगों के विकास के लिए, उनके सम्मान के लिए, उनकी समृद्धि के लिए लगातार जेपी नड्डा जी काम करते रहे। लेकिन दिल्ली में जो इंडी गठबंधन के लोग हैं, ये ना विकास से इनको मतलब है, ना दिल्ली के समृद्धि से मतलब है, ना दिल्ली में लोग शिक्षित हो, रोजगार मिले, इससे कोई चिंता लेना देना नहीं है। इसलिए आज बड़ा स्पष्ट तौर पर मैं आग्रह करने आया हूं दिल्ली में रह रहे पूर्वांचल के लोगों से, इन लोगों से सावधान रहने की जरूरत है और इन लोगों को करारा जवाब देने का समय आ गया। 10 साल 12 साल से दिल्ली में सरकार बनाकर कोई काम ఢిల్లీ की जनता के लिए బల్లగరువు గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం. ప్రధానమంత్రి గారి పథకం, ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం పథకం పిఎం జన్మన్ అని, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని. దీని కింద రోడ్లు కానీ, రోడ్లు సౌకర్యాలు కానీ వాటి కిందకు వచ్చే విధానం ఇది, ఈ పాలసీ. దాంట్లో భాగంగా 100 కంటే ఎక్కువ ఉండాలి ఆ జనాభా. 100 కంటే తక్కువ ఉంటే ఈ పథకం అమల్లోకి రాదు. సో మేము మాట్లాడుకొని ఇక్కడున్న కృష్ణతేజ గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ, ఉన్నతాధికారులతో మాట్లాడి ఏం చేయాలి, ఇన్ని సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు, పైకి రాలేకపోతున్నారు, అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని మాట్లాడుకుంటా ఉంటే, ముందుగా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే, ఈ రోజున దాదాపు 105 కోట్ల రూపాయల 33 లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి శంకుస్థాపన చేశాం. ఇది చేయగలిగానంటే ఇక్కడున్న యువతీ యువకులు, పెద్దలందరూ కూడా మమ్మల్ని మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. 1 కాదు 2 కాదు మెజారిటీ. మీరు 164 సీట్లు ఇచ్చారు మాకు, 21 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మనకి పార్లమెంట్ సీట్లు రాకపోయినా కానీ, ఇందాక జర్నలిస్ట్ సోదరులు అడుగుతూ ఉన్నారు, మీరు ఇక్కడ గెలవలేదు కదా, మీ కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో లేదు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీ కింద లేదు అన్నప్పటికీ నేను ఒకటే చెప్పాను, ప్రజలు మాకు ఓట్లు వేసినా వేగిపోయినా మేము మీకోసం పనిచేస్తాం. అది ఎప్పుడు మీరు ఓట్ల కోసం మేము చేయలేం. ఈ రోజున ఇదే 105, 103 కోట్లు కనుక పెడితే, దీనికి మొత్తం కలిపి 4,000 మంది లబ్ధి పొందుతారు, అంతే కదా అని మీరు ఊహించండి. 100 కోట్ల పైన పెట్టుబడి పెడితే కేవలం దీని ద్వారా లబ్ధి పొందేది 4,500 గిరిజనుల మటుకే. కానీ మేము ఎలా చూస్తున్నామంటే దీన్ని ఇక్కడ ఓట్లు వేయలేదు. అయినా కానీ వీటన్నిటిని అధిగమించి ఎందుకు వచ్చామంటే, ఇదే 100 కోట్లు ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో పెట్టుకోవచ్చు, నేను కాకినాడలో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో ప్రాంతాలకు పెట్టుకోవచ్చు. కానీ మీరు ఓట్లు వేసినా వేగిపోయినా ఎందుకు వచ్చాము ఇక్కడికంటే, మీ కష్టాల్లో మేము పాలు పంచుకుంటున్నాం, భాగస్వామ్యం తీసుకుంటున్నాం, మీ కష్టాల్లో, మీ కన్నీళ్లలో మేము ఉన్నామని చెప్పడానికి. ఇదే 105 కోట్లు పెడితే, చాలామంది బ్రిడ్జి పెడితే ఒక హైవే కూడా ఒక ప్యాచ్ అయిపోద్ది, కీలకమైన బ్రిడ్జ్లు అయిపోతాయి. కానీ వాటన్నిటిని దాటి ఎందుకు పెట్టామంటే, మీ కష్టాల్లో మేము ఉన్నాం. మీరు ఓట్లు గత ప్రభుత్వంలో ఆ పార్టీకి వేసినా కానీ మేము మనసు పెట్టి ఇక్కడికి వచ్చాం, మేము మీకు నిలబడతాం, ఆసరాగా ఉంటామని తెలియజేయడానికి ఇన్ని ప్రాజెక్టులు, ఈరోజు ఇన్ని రోడ్ ప్రాజెక్టులు మీకోసం పెట్టాం. ఈరోజు ఇప్పుడు మనం 19 పనులు ప్రారంభించాం, 98.85 కిలోమీటర్లు. దీంట్లో 105 కోట్ల 33 లక్షలు మనం జాతీయ ఉపాధి హామీ పథకం, దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 72 కోట్ల 20 లక్షలు, 33 కోట్ల 13 లక్షలేమో పంచాయతీరాజ్ మనకి ఇంజనీరింగ్ శాఖ నుంచి. వీటికి లబ్ధి పొందేది 72 గ్రామాలు,
జనాభా 4,369 మంది సరిగ్గా చెప్పాలంటే. అనంతగిరి మండలం పినకోట గ్రామ పంచాయతీ గుమ్మంతి గ్రామం నుండి రాచకిల్లం గ్రామం మీదుగా రెడ్డిపాలెం గ్రామానికి పంచాయతీరాజ్ నిధులతోటి 5.5 కిలోమీటర్ల మేరకు 5.86 కోట్ల అంచనాతోటి తారు రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా పనులు చేయడానికి ఈ రోజున శంకుస్థాపన చేశాం. దీనివల్ల 249 మంది లబ్ధి పొందుతారు. ఇందాక గ్రామస్తులందరితో మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా యువత తలుచుకుంటే, గిరిజన యువత ముఖ్యంగా యువకులు మీరు తలుచుకుంటే మార్పు వస్తుంది. గత ఎన్నికల్లో 6 నెలల క్రితం యువత ఒక బలంగా ఒక మాట అనుకున్నారు, మార్పు రావాలి అని. మీరు మార్పు వచ్చింది, మీకు రోడ్లు పడ్డాయి. మార్పు వచ్చింది. పంచాయతీ సర్పంచులకి విలువ లేని పరిస్థితుల్లో పంచాయతీ సర్పంచులు భుజాలు తలగరేసి మేము సర్పంచులను చెప్పుకునే స్థాయికి మేము పెట్టాం. మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇదే తీసుకెళ్ళాను. ఇద్దరం 1 గంట సేపు కూర్చున్నాం. గంట సేపు కూర్చొని మాట్లాడింది, మేము కూర్చొని వేరే ఏం మాట్లాడాలి. నేను మాట్లాడిందల్లా గిరిజన ప్రజల స్థితిగతుల గురించే మాట్లాడాను. మీకు ఆదాయం ఎలా పెరగాలి, రోడ్లు కనెక్టివిటీ ఎలా ఉండాలి, నీటి అవసరాలు ఎలా తీర్చాలి, కరెంట్లు ఎలా ఉంది, అలాగే అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా ఉన్నాయా, వాటి రిపేర్లు చేయాలా అని పెట్టుకున్నాం అని ఇవే మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని ప్రధానమంత్రి గారు వచ్చాక ఇలాంటి ఇలాంటి పాలసీల కింద ఇంతకుముందు 250 ఉంటే కానీ రోడ్లు పడేవి కావు. ప్రధానమంత్రి గారు వచ్చాక కనీసం 100 మంది ఉంటే చాలు రోడ్డు వేసేయమని చెప్పారు. ఆ పథకం కింద కొన్ని రోడ్లు. ఇది మన నరేంద్ర మోదీ గారికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన సంకల్పం, అది ఆయన మహాసంకల్పం. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. సార్ కనీసం ఇన్ని గ్రామాలు ఉన్నాయి, 4,612 పంచాయతీలు ఉన్నాయి, దాదాపు 2,000 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. వీటికి మనం ఏం చేయగలం అంటే బడ్జెట్ ఎంత అని అడిగారు ఆ రోజున మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో. కలెక్టర్ గారు కూడా ఆ రోజు ఉన్నారు. అడిగినప్పుడు ఒకటే చెప్పారు, కనీసం 2,869 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది ఈ గ్రామాలన్నీ కలపడానికి. కానీ లబ్ధి చేకూరేది మటు చాలా తక్కువ మందికి. ప్రజలు చిక్కగా ఒక చోట ఉండరు. బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నల్గొండ అభివృద్ధి చేద్దామని చెప్పి రింగ్ రోడ్ లెక్క ప్రతిపాదన తీసుకొస్తే 3 ఆప్షన్స్ ఇస్తే అత్యధికంగా ప్లాట్లు పోతూ అగ్రికల్చర్ ల్యాండ్ పోతూ చాలా మందికి ఇబ్బంది అవుతున్నది. ఈ ఆప్షన్ వద్దు అని చెప్పేసి నల్గొండ ప్రజలు మొత్తుకుంటున్నారు. ఇది వద్దు, వేరే ఆప్షన్ తీసుకోండి సార్, ఇక్కడ ఎక్కువ మందికి నష్టం జరుగుతున్నారు సార్, మీరు ఇచ్చేటువంటి పైసలు కంపల్సరీ సరిపోతలేదు సార్, 100 మంది పాపం కష్టపడి పేదోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఉద్యోగస్తులు కొనుక్కున్న ప్లాట్ లాగా అవుతున్నాయి సార్ అంటే కూడా లేదు ఆడు పెట్టింది కాబట్టి అది వద్దు, ఇదే పెడదాం. ఏం చేస్తున్న పరిపాలన నాకు అర్థం కావట్లేదు. ఇగోసా పంచాయతీలా నువ్వు చేసినావు కాబట్టి అది కావద్దు కాబట్టి ఇది కావాలి, ఈ దానికోసం అది చేసేది. సంక్షేమ కార్యక్రమాలు మాట ఇచ్చిన ఎట్లా అభివృద్ధి చేద్దాం, నల్గొండలో ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతాం. గతంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి కంటే నేను ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతా, ఏం చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, ఆలోచన లేదు. చేసిన దానికి మల కొబ్బరికాయ కొట్టుడు, లేకపోతే మేము చేసామని చెప్పుకున్నాడు, మిడికాయ కాయని తీసుకుపోయి మనం చేసిన తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టించే ప్రయత్నం. థర్మల్ పవర్ ప్లాంట్ ఆపి పడేస్తా, మా గవర్నమెంట్ వస్తే దాని సంగతి చూస్తా అని చెప్పాను. మరి ఏ ముఖం పెట్టుకొని పోయి మన డాన్స్ మీద కూర్చొని ఓపెనింగ్లో పార్టిసిపేట్ అయ్యి మాట్లాడినావు కోవటెంకరెడ్డిను. మా దగ్గర కూడా తుంగతుర్తి 100 పడకల ఆసుపత్రి హరీష్ రావు గారు తీసుకొచ్చి పెద్ద ఊరిగింపుతో మంచిగా సభ పెట్టి నేను మంచిగా ఓపెనింగ్ చేయించుకుంటే మళ్ళీ దానికి మళ్ళీ కొబ్బరికాయ కొట్టిస్తాడు మా ఎమ్మెల్యే. అంటే కొట్టినవాడికి కొబ్బరికాయలు కొట్టించి మనం ఆనందపడి మేము చేసామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ సంవత్సర కాలంలో ఒక్క అభివృద్ధి కూడా మీరు చేయలేదు. మీరు చెప్పిన 6 గ్యారెంటీ అమల గురించి అయితే ఇక మర్చిపోండి. సభకు వచ్చి మాట్లాడితే కూడా ఇక 12 మందిని ఒక్కడెట్నో గెలిచిండు ఏకలింగం ఆయన జగదీష్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏకలింగం ఒక్కడైనా సరే మంచిగా సరిపోతుంది, మీకు ఏం కాదు, ఆయన ఏకలింగం బాగానే ఉంది, ఇంతకు నువ్వే లింగం స్త్రీలింగమా పుంగిలింగమా అని నేను కూడా అడగవచ్చు, కానీ మాకు సభ్యత అడ్డం వస్తుంది. మావాడు ఏకలింగం ఓకే, నువ్వే లింగం స్త్రీలింగమా పుంగిలింగమా అని అడగవచ్చు, కానీ మేము అడుగుతలేము, సంస్కారం అడ్డం వస్తుంది. వాడు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలికితే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన భువనమ్మ.
బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు.